హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బైక్ ఈఎంఐని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, సో ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. సో ఎవరైతే బైక్ని ఈఎంఐలో తీసుకోవాలి అనుకుంటున్నారో సో ఈఎంఐని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. ఇక ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క ఫార్ములా అనేది బేస్ చేసుకొని మీరు ఈఎంఐని క్యాలిక్యులేట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఇందులో సో పీ ఫర్ ఇది ప్రిన్సిపల్ లోన్ అమౌంట్. సో ఫ్రెండ్స్, మీరు ఎంతైతే తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ యొక్క అమౌంట్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంట్రెస్ట్ రేట్. సో మీరు ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ అనేది సో వడ్డీ అనేది మీకు పడుతుందో సో ఇక్కడ ఆర్ని సో ఆర్ ప్లేస్లో మీరు మీ యొక్క వడ్డీ రేట్ అనేది వేసుకోవచ్చు. ఇక ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మంత్స్. సో ఫ్రెండ్స్, మీరు ఎన్ని మంత్స్ లోపు ఈఎంఐ పే చేయాలి అనుకుంటున్నారో అంటే ఒక 12 మంత్స్ లేదా 24 మంత్స్. సో ఈ విధంగా ఇక్కడ టెన్యూర్ అనేది వేసుకోవాలి, అంటే మంత్స్ అనేవి వేసుకొని మీరు ఈజీగా క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. లేదా ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లో అయితే ఆన్లైన్ బైక్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని మీరు సెర్చ్ అయితే చేసి కూడా మీ యొక్క లోన్ ఈఎంఐ అంటే బైక్ ఈఎంఐని మీరు ఈజీగా క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ అనేవి చూసినట్లయితే సో బడ్జెటింగ్ అనేది మీకు తెలుస్తుంది. అంటే ఫ్రెండ్స్, సో మంత్లీ బడ్జెట్ అనేది ఎంత అని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక అలాగే ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరు ఒక లాంగ్ టర్మ్ వరకు మీరు ఒక టెన్యూర్ని సెట్ అయితే చేసుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12 మంత్స్ వరకు అనుకుందాం, అంటే 12 మంత్స్ వరకు మీరు ఈఎంఐ పే చేస్తారు అనుకున్నాము. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు ఇన్ కేస్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేయకుండా మీరు 12 మంత్స్ అనేవి సెట్ చేసుకుంటే ఇన్ కేస్ ఈ యొక్క మనీ అనేది ఆ లోపు అంటే ఈ యొక్క ఈఎంఐ మీరు పే అనేది చేయలేకుంటే సో చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈఎంఐ క్యాలిక్యులేటర్ అనేది యూజ్ అయితే చేయడం వల్ల సో మీరు ఒక లాంగ్ టర్మ్ వరకు కూడా ఇందులో ప్లాన్ అనేది సెట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, లోన్ ఆఫర్స్ అనేవి మీరు కంపేర్ అయితే చేసుకోండి. సో మల్టిపుల్ బ్యాంక్స్ అనేవి రిఫర్ అయితే చేయండి. సో ఒక బ్యాంక్లో ఒక విధంగా లోన్ అయితే ఇస్తారు, ఇక మరొక బ్యాంకులో దానికంటే బెస్ట్గా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మల్టిపుల్ బ్యాంక్స్ లేదా ఫైనాన్షియల్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయి సో మీరు మల్టిపుల్ ఆఫీసెస్ అండ్ బ్యాంక్స్ నుండి మీరు రెఫర్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.